ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. అయితే మీ కెరియర్ గురించి చెప్పండి. అంటే మీరు ప్రొఫెసర్గా చేస్తున్నారు లా కాలేజ్లోని. అసలు ఎన్నేళ్ళు సర్వీస్ అండ్ అలాగే ఇది నా 39వ సంవత్సరం అమ్మా. కంగ్రాచులేషన్స్. అయితే అందుకే మీకు అంటే ఏ సబ్జెక్ట్ గురించి అయినా దేని గురించి మాట్లాడినా సరే అంత క్లియర్గా అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఆ టీచింగ్ ప్రొఫెషన్ అన్న దాంట్లో ఉన్నారు కదా, అందుకే బాగా అర్థమయ్యేలా చెప్తూ ఉంటారు. అయితే మనం ప్రాసెస్ స్టార్ట్ చేశాక నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి అడుగుతాను. తప్పకుండా. ఏం చేయాలి? మొట్టమొదటి ఏం చేద్దామంటే శనగపిండి తీసుకుందాము. ఎందుకంటే పకోడాలు ఏంటైనా కూడా శనగపిండి కాంట్రిబ్యూషన్ ఎక్కువ కాబట్టి. అవును. సో దీంతో పాటుగా కాస్త కరకరలాడుతూ రావాలి అంటే బియ్యం పిండిని కూడా కడపడం అవసరం. అందుకని కొద్దిగా బియ్యం పిండి వేద్దాం, ఎక్కువ వేయకుండా. దీంట్లోనే కొద్దిగా పనీర్ కూడా వేసుకుందాం. పనీర్, తురిమిన పనీర్ తురిమి పెట్టుకున్నాం ఆల్రెడీ మనము. పసుపు మీకు తెలుసు కదా, ఇది యాంటీబయాటిక్. అందుకని మనం ఏ వంటలు చేసినా కూడా మన దేశంలో పసుపును ఉపయోగించకుండా మాత్రం ఉండం. సో పసుపు కొద్దిగా వేసుకుందాం. దెన్ మనకు కావాల్సినంత మేరకు చిల్లీ పౌడరు, అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది డిపెండ్స్, మనకు ఘాటు కొంచెం ఎక్కువగా కావాలి అంటే కొంచెం ఎక్కువగా వేసుకోవడం. ఆల్రెడీ మనం మిరపకాయ ఇప్పుడు వేసాం కాబట్టి ఇంతగా ఇది కాదు. వీటితో పాటుగా ఏం చేయాలంటే కసూరి మేతి అని ఉంటుందమ్మా, దీన్ని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం. ఇది దీంట్లో వేసుకున్నట్టు మనది మేథి పనీర్ పకోడా కదా, మనకు తగినంతగా ఉప్పు వేసుకుందామమ్మా దీంట్లో. అయితే కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి దీంతో పాటుగా కాస్త ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకున్నాం దీంట్లో. పకోడా అనగానే కొంచెం ఒక అరోమా రావాలి. అరోమా కోసం కాస్త ఇంగువ వేసుకుంటే మనకు అరోమా వస్తుంది. అయితే పకోడాలు అంటే మరి డీప్ ఫ్రై కాబట్టి నేను స్టవ్ ఆన్ చేసి ఆయిల్. మీరు స్టవ్ ఆన్ చేస్తే దీన్ని ముందు ఇంత ఒక పాటలతో మొత్తం కలిసేలా చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ. ఓకే, సో ఇప్పుడు పకోడాల పిండిలాగా కలుపుకోవాలి. కలిపేసి రెడీ చేసేసుకోండి. మరి పకోడీల పిండి కలిపేసుకున్నారా? కలిపేసుకున్నామండి. కొంచెం హీట్ అయితే బాగా. ఓకే, అయితే ఈలోపు ఒక చిన్న సందేహం అడిగిస్తాను. శివుడికి ఎన్నో రకాల పూలతో పూజిస్తారు. ఇప్పుడు మనం కూడా చూస్తే చామంతి పెట్టాము, బంతి పెట్టాము, అలాగే గులాబీలు పెట్టుకున్నాము. ఇలా చాలా రకాల చామంతులు కూడా కలర్స్ ఉంటాయి. అండ్ అలాగే కొంతమంది మల్లెపూలు పెట్టి కూడా పూజిస్తారు. అవును. సో ఇలా ఇన్ని రకాల పువ్వుల్లో అసలు శివుడికి ఏ పువ్వు అంటే ఇష్టం? ప్రేమతో ఏ పువ్వును పెట్టినా స్వీకరిస్తాడు. అయితే ఒక కథనం ఏంటంటే కేతకీ పుష్పం లేకపోతే మొగలి పువ్వు మాత్రం పెట్టకూడదని అంటారు. చాలా మందికి మరో సందేహం ఉంటుంది. ఇంట్లోని శివుడికి బాగా పూజలు చేయాలి అనుకునే వాళ్ళు శివుడి పటం కాదు చక్కగా చిన్న లింగం పెట్టుకోవాలి అనుకుంటారు. అది తాహతకు సంబంధించి విషయం అనుకోండి. కొంతమంది వెండితో పెట్టుకుంటారు, కొంతమంది పటిక లింగం పెట్టుకుంటారు. అలా రకరకాలుగా మనకి మార్కెట్ లో దొరికే లింగాలని ఇంట్లో పెట్టి పూజిస్తూ ఉంటారు. కానీ అది అలా లింగం పెడితే మనం మందిరంలో, పూజా మందిరంలో ప్రతిరోజు దీపం పెట్టాలా, లేకపోతే కొన్ని కుదరని రోజుల్లో మనం పెట్టకుండా కూడా లింగాన్ని ఇంట్లో ఉంచొచ్చా? అంటే మనం ఇంట్లో ఎప్పుడైనా సరే భగవంతుని ప్రతిమ కానివ్వండి లేకపోతే రూపం కానివ్వండి పెట్టుకున్నామంటే దానికి మనం ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి. ఇది ఆగమ శాస్త్రాలు చెప్పే అంశం. అట్లాగే మన సనాతన ధర్మం కూడా చెప్తుంది. ఎందుకంటే ఉత్తినే బొమ్మలాగా క్యాలెండర్ లాగా పెట్టుకుంటే మాత్రం దానికి దైవత్వం ఉంటుందని మనం నమ్మం. అందుకని మనం ఎప్పుడైతే స్ఫటికలింగం కానివ్వండి లేకపోతే వెండిది కానివ్వండి పెట్టుకున్నప్పుడు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా దీపారాధన చేయాలి. దట్ ఈస్ వన్ థింగ్. అయితే మరి వీలు కాకపోతే ఎట్లా? ఇమీడియట్గా మీరు నాకు అడిగారు. వీలు కాకపోతే ఇంకెవరినైనా సరే, అంటే ఆ రోజు వీలున్నవాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళకి వీలు కాదు, లేదా మగవాళ్ళు కూడా బయటికి వెళ్ళారు అట్లాంటప్పుడు ఇది అవుతుంది. ఎందుకంటే శుచిగా ఉండాలి కాబట్టి అట్లాంటప్పుడు ఇంకెవరికైనా మనం ఆ పని అప్పచెప్పడం అనేది చేయాలి. ఇది ఒక అంశం. అయిపోయినట్టున్నాయి. కొంచెం ఒక్కసారి ప్లేట్ తీసుకొస్తే వేసుకుందాం. ఆఫ్ చేయనా? ఆఫ్ చేసేసేయండమ్మా, లేకపోతే మాడిపోతాయి. చాలా వివరంగా మంచి మంచి విషయాలు తెలియజేశారు. అంటే ఎంతో మందికి ఉండే సందేహాలు ఇవి. అంటే మామూలుగా ఒక ఫోటోని పెట్టుకొని కూడా చక్కగా మనం చక్కగా చేయొచ్చు.
ఏమీ కాకపోతే జస్ట్ మామూలుగా మనమే ఊహించుకొని భగవంతుడు ఉన్నాడు అనుకుని కూడా పూజ చేయొచ్చు. ఈవెన్ దట్ ఆల్సో. లక్ష్మి గారు తయారు చేసిన మెతి పన్నీర్ పకోడా రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. మెతి పన్నీర్ పకోడాకి కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పౌడర్ 1/4 టీ స్పూన్, కసూరి మెతి కొద్దిగా, ఉప్పు తగినంత, పన్నీర్ తురుము 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 1/2 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడే అంత. మెతి పన్నీర్ పకోడా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, బియ్యం పిండి, పన్నీర్ తురుము, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మెతి, ఉప్పు, ఆమ్చూర్ పౌడర్, ఇంగువ, కొన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఆయిల్లో పకోడీలాగా వేసి ఫ్రై చేసి సర్వ్ చేసుకుంటే మెతి పన్నీర్ పకోడా రెడీ.